సిమిలర్లీ ఏ ఫార్ అనగానే మీరు యాపిల్ అన్నారు కదా, ఇది మనం రెగ్యులర్గా కంఫర్ట్ జోన్లో ఉండి మాట్లాడే ఒక పద్ధతి. ఏ చిన్నపాటి తేడా మీ ఆలోచన విధానంలో వస్తే పెద్ద తేడా మీ జీవన విధానంలో వస్తుంది. ఎలా? మీరందరూ ఏ ఫార్ యాపిల్ అన్నారు కదా, యాపిల్ అంటే పండే కదా, ఎర్ర పండే కదా, కోసుకు తినే పండే కదా. సార్ నో అంటే రాఘవేంద్రరావు గారు హీరోయిన్ మీద విసిరికొట్టే పండే కదా, అదేనా? ఇంకేమైనా ఉందా? హలో, నేను కూడా ఏ ఫార్ యాపిల్ అంటున్నాను. అయితే అది పండు కాదు, గ్యాడ్జెట్, ఐఫోన్. ఇంతే తేడా. అప్పుడు ఈక్వేషన్ ఎలా మారుతుంది? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్లూటూత్, సి ఫర్ చాట్, డి ఫర్ డౌన్లోడ్, ఈ ఫర్ ఈమెయిల్, ఎఫ్ ఫర్ ఫేస్బుక్, జీ ఫర్ జీమెయిల్, హెచ్ ఫర్ హెచ్పి, ఐ ఫర్ ఇన్స్టాగ్రామ్. ఇదే ఏం తీసుకెళ్ళి ఒక యాక్టర్కి అట్రిబ్యూట్ చేస్తే ఏ ఫర్ అల్లు అర్జున్, బి ఫర్ బాలకృష్ణ, సి ఫర్ చిరంజీవి, డి ఫర్ దగ్గుబాటి రాణా. ఇదే ఏం తీసుకెళ్ళి ఒక ప్లేస్కి అట్రిబ్యూట్ చేస్తే ఏ ఫర్ అనకాపల్లి, బి ఫర్ బెల్లంపల్లి, సి ఫర్ చింతలపల్లి, డి ఫర్ దుర్లపల్లి.